హలో అందరికీ ఈరోజు బంగాళదుంపన మిల్లీ మేకర్ కర్రీ తిన్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. మీరు ఎప్పుడైనా బంగాళదుంపన మిల్లీ మేకర్ తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ట్యాగ్ చేయండి. ఈ వీడియోలు పోస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ కానీ పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెండిమిర్చి వేసుకోవాలండి. ఈ కర్రీకి వెండిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి కంటే. ఈ వెండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపల ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత మిల్లీ మేకర్లు అనేది వాటర్లో నానబెట్టుకొని వేసుకోవాలండి. అలాగైతే బాగుంటాయి మిల్లీ మేకర్లు అనేది. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెము పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలి. అవన్నీ కలిసినంత వరకు ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది మనం వేసుకోవాలి. అందులోన చూడండి ఇదంతా కలిసిపోయింది కదా, మనం వేసుకున్న మసాలా అనేది ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అనేది వేసుకొని అవి ఉడికించుకోవడమేనండి. అవి బాగా ఉడికిన తర్వాత బంగాళదుంప కర్రీ మిల్లీ మేకర్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.